మార్కెట్స్ కంప్లీట్‌గా వాలటైల్‌గా ట్రేడ్ అవుతూ ఫ్లాట్‌లో క్లోజ్ అవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. కానీ నెక్స్ట్ 48 అవర్స్ మార్కెట్స్‌లో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వాటిని ట్రాక్ చేయాల్సిన పాయింట్స్ అయితే మాత్రం మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటున్నానంటే వాటి బట్టి నెక్స్ట్ 48 అవర్స్ మార్కెట్స్ యొక్క మొమెంటమ్ డిపెండ్ అయ్యి ఉంది. దిస్ ఈస్ ద ఫస్ట్ అప్డేట్. సెకండ్ వన్, గోల్డ్ అండ్ సిల్వర్‌లో ఈరోజు చాలా వరకు బిగ్ స్పైక్ వచ్చింది. కానీ ఇంటర్నేషనల్ గోల్డ్ పరంగా చూసుకుంటే అంత బిగ్ అప్డేట్ రాలే. మీరు చూస్తే మనకి అంటే గోల్డ్ యూఎస్‌డి గానీ, సేమ్ టైం గోల్డ్ వచ్చేసరికి పౌండ్స్‌లో చూసుకున్నా గానీ పెద్ద మొమెంటమ్ ఏం రాలే. 0.5% పాజిటివ్‌లో ట్రేడ్ అవుతుంది. కానీ గోల్డ్ ఈటీఎఫ్స్ గానీ, ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ చూసుకున్నా గానీ 5-6% ర్యాలీ వచ్చింది. ఎందుకు మన ఇండియన్ మార్కెట్‌లోనే గోల్డ్ అంతలా పెరిగింది? నిజంగా చెప్పాలనుకుంటే ఇండియాలో ఇక మీద బంగారం కొనాలంటే చాలా వరకు భారం పెరిగే అవకాశాలున్నాయి. గవర్నమెంట్ తీసుకున్న నిబంధనలతోటి ఈ బంగారం యొక్క కాస్ట్ గానీ, సిల్వర్ యొక్క కాస్ట్ గానీ హెవీగా పెరగబోయే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలేంటి? వాటి వల్ల మనకి ఎఫెక్ట్ ఎట్లా ఉంటది? ఏంటి అనే దాని గురించి కూడా చెప్తాను. అండ్ క్లియర్ కట్‌గా ఈ వీడియోలో అయితే మాత్రం చూడండి. కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ కూడా వచ్చినాయి. మన మార్కెట్ హౌస్‌లో వచ్చినాయి. మార్కెట్ ఓపెన్ అవ్వకముందు కూడా వచ్చినాయి. వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. కొన్ని స్టాక్స్ యొక్క న్యూస్ అప్డేట్స్ కూడా వచ్చినాయి. వాటి గురించి కూడా మనం కవర్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీ అందరికి నేను అడిగేది ఒకటే. వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా గానీ నేను మా టీమ్ మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్‌కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నౌ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్‌గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.14% ఫ్లాట్‌లో క్లోజ్ అయితే సెన్సెక్స్ 0.07% న్యూట్రల్ విత్ పాజిటివ్‌గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. బ్యాంక్ నిఫ్టీ 0.18% నెగెటివ్‌లో క్లోజ్ అయితే ఫిన్ నిఫ్టీ 0.08% నెగెటివ్‌గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.73% పాజిటివ్‌గా మూవ్ అయితే స్మాల్ క్యాప్ 0.31% పాజిటివ్‌గా క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. హౌఎవర్ ఇండియా విక్స్ 0.75% హయ్యర్ సైడ్ మూవ్ అవ్వడం అయితే మాత్రం మనం చూసాం. మీకు ఫస్ట్ మీ అందరికీ తెలుసు బేసిక్‌గా ప్రతిరోజు మనం పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ డిస్కస్ చేసుకుంటునేటప్పుడు స్టార్టింగ్ మనం వచ్చేసరికి టెక్నికల్ బేస్డ్ వ్యూ చూస్తాం. టెక్నికల్ అంటే నాకు న్యూస్‌తో సంబంధం లేదు. ప్యూర్‌గా టెక్నికల్‌గా బేస్ చేసుకొని మార్కెట్ ఎలా ఉంటుందో ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అంటే చార్ట్ బేట్ అనాలిసిస్ అండ్ సేమ్ టైం వచ్చేసరికి ప్రైస్ యాక్షన్ బేస్డ్ అనాలిసిస్ గురించి నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని అనుకునే వాళ్ళ గురించి ఫస్ట్ దాని గురించి నేను మీకు చెప్తాను. నిఫ్టీ ఎంతలో క్లోజ్ అయింది? 0.14. ఇప్పుడే కాదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. లెస్ దాన్ 0.5% అంటే 0.3, 0.2, 0.1 అంటే దాన్ని మనం న్యూట్రల్ క్లోజ్ అయినట్టు మనం ట్రీట్ చేయొచ్చు. నిఫ్టీలో ఏదైతే 0.14% పాజిటివ్‌లో క్లోజ్ అయిందో అప్పుడు మీరు వెయిటేజ్ స్టాక్స్ని చూడాలి. ఎందుకో తెలుసా? ఒక వెయిటేజ్ స్టాక్ బేసిక్‌గా అన్ని వెయిటేజ్ స్టాక్స్ పాజిటివ్ సైడ్ వెళ్ళి ఒక వెయిటేజ్ స్టాక్ మాత్రమే నెగిటివ్ సైడ్ వచ్చిందనుకోండి, అప్పుడు మీరు అది ట్రాక్ చేయాలి. మీరు క్లియర్‌గా చెక్ చేసుకుంటే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా న్యూట్రల్‌లో క్లోజ్ అయినట్టు మీకు కనపడుతున్నాయి. అండ్ ఇవి ఇన్‌ఫాక్ట్ ఐటీ స్టాక్స్ చూస్తే ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రో అన్నీ కూడా నెగిటివ్‌లో క్లోజ్ అయినాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కూడా నెగిటివ్‌లోనే క్లోజ్ అయింది. బ్యాంకింగ్ స్టాక్స్, ఐసిఐసిఐ బ్యాంక్ అంటే బ్యాంకింగ్ స్టాక్స్, రిలయన్స్, ఐటీ స్టాక్స్ అన్నీ కూడా న్యూట్రల్లోనే క్లోజ్ అయినాయి. హౌఎవర్ భారతీ ఎయిర్టెల్, ఎల్ఎన్టీ, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్, అదానీ పోర్ట్స్ లాంటి కంపెనీస్ అన్నీ కూడా హయ్యర్ సైడ్ మూమెంటం ఇచ్చినాయి. అంటే కొన్ని వెయిటేజ్ స్టాక్స్ అప్ సైడ్, కొన్ని వెయిటేజ్ స్టాక్స్ డౌన్ సైడ్ మూవ్ అవడంతో మిక్స్డ్గా క్లోజ్ అయిందని మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి ఎప్పుడు కూడా మార్కెట్ డైరెక్షన్ని అంత స్ట్రాంగ్గా మనం డిసైడ్ కాలేం. దిస్ ఇస్ ద ఫస్ట్ అప్డేట్. సెకండ్ వన్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుందాం. మిడ్ క్యాప్ ఏమో 0.73, స్మాల్ క్యాప్ ఏమో 0.31. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ రెండు కూడా కేవలం న్యూట్రల్గానే క్లోజ్ అయినట్టు మనకు కనపడుతున్నాయి. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ న్యూట్రల్గా క్లోజ్ అయింది. మనం అంత ఫాస్ట్గా కన్ఫర్మేషన్కి అయితే మాత్రం రాలేము. సో ఎప్పుడు కూడా మార్కెట్స్తో పాటు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా మోర్ దెన్ 2% రియాక్ట్ అవ్వకుండా 0.5, 0.7% రియాక్ట్ అయ్యామంటే మనకు దానికి కూడా కన్ఫర్మేషన్కి రాలేం. ఇండియా విక్స్ ఏమైనా కొన్ని డిప్ అయిందా? సడన్గా లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్ ఇండియా విక్స్ 5% క్రాష్ అయిపోయిందని అనుకోండి. ఓకే, ఇండియా విక్స్ క్రాష్ అయింది కదా మనం అనుకోవడానికి. విక్స్ ఏమో 0.75% పాజిటివ్ సైడ్ క్లోజ్ అయింది. ఓవరాల్గా చూసుకుంటే విక్స్ వచ్చేసరికి 19.4 దగ్గర అయితే క్లోజ్ అయినట్టు మనకు కనపడుతుంది. విక్స్ వచ్చేసరికి
వచ్చేసరికి న్యూట్రల్గా క్లోజ్ అయింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ న్యూట్రల్గానే క్లోజ్ అయినాయి అండ్ వెయిటేజ్ స్టాక్స్ కూడా న్యూట్రల్గా క్లోజ్ అయినాయి. మరి అప్పుడు నిఫ్టీలో క్లోజ్ అయింది మనం పాజిటివ్ సైడ్ వెళ్ళిపోతుంది అనే కన్ఫర్మేషన్కి రావచ్చు అని అంటే రాలేమండి. ఎందుకంటే విక్స్ స్టిల్ ఇప్పటికీ కూడా 19 అబోవ్ ఉంది. సో 20 అబోవ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. సో విక్స్ పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అంటే మార్కెట్లో నెగిటివ్ అప్డేట్స్ ఏమైనా ఉంటే అవి ఇంకా సార్ట్అవుట్ అవ్వలేదని దాని అర్థమండి. దాన్ని చూసి మనం కన్ఫర్మేషన్కి అయితే మాత్రం వెళ్ళలేం. ఇంకోటి ఏంటో తెలుసా, ఇప్పుడు నిఫ్టీ 50లోని ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ మనం ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ డ్రా చేసుకున్నాం. మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్లో ఒకటి మాట్లాడుకున్నాం. 4 రోజుల నుంచి కంటిన్యూస్గా బీరిష్ షేడ్ మొమెంటం వస్తుంది కదా. ఈరోజు మార్కెట్స్ కన్సాలిడేషన్లో ట్రేడ్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని. డే ఎండ్కి మీరు చూసుకుంటే సేమ్ అలానే క్లోజ్ అయింది. ఒకనొక ఎక్స్టెండ్లో పాజిటివ్ మూవ్ ట్రై చేసింది, తర్వాత కొంచెం నెగిటివ్ సైడ్ వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్స్ అయితే మాత్రం న్యూట్రల్గానే ఉన్నాయి. ఆఫ్టర్ కంటిన్యూస్ ఫాల్ మార్కెట్స్ ఇలానే ఉంటాయండి. మేబీ నెక్స్ట్ 2 days కూడా మార్కెట్స్ ఇలానే కన్సాలిడేషన్లో ఉంటాయని నేను అనుకుంటున్నా. రికవరీ అవ్వాలంటే విక్స్ ఏమో సడన్గా 16-15 బిలో వచ్చేయాలి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పాజిటివ్ సైడ్ రికవరీ అవ్వాలి. వెయిటేజ్ స్టాక్స్ కూడా రికవరీ అవ్వాలి. అట్లాంటి సినారియోస్ జరిగినప్పుడే మనకి మార్కెట్లో రికవరీ అనేది వస్తుంది. అలాంటి జరగలేనప్పుడు ఏమవుతుంది, మార్కెట్స్లో వచ్చేసరికి వాలటైల్గా స్లోగా రేంజ్ బౌండ్లో క్లోజ్ అయినట్టు కనపడుతుంది. యాజ్ ఆఫ్ నౌ నిఫ్టీ 50లో కూడా మనకి అలానే చూపెడుతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ అప్డేట్. అంటే ఫర్దర్గా అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వస్తుందని ఎటువంటి డైరెక్షన్ డిసైడ్ అవ్వలేము. యాజ్ ఆఫ్ నౌ ఆఫ్టర్ కంటిన్యూస్ ఫాల్ మార్కెట్ కొంత బ్రీత్ తీసుకుంటుంది అని మనకు అర్థమవుతుంది. తర్వాత గ్లోబల్ మార్కెట్స్ పరంగా చూద్దాం. ఓకే, బ్రీత్ తీసుకున్న పాజిటివ్ సైడ్ వెళ్తుందని ఏదైనా మనం చెప్పగలుగుతామా అని అనుకుంటే డౌ జోన్స్ 130 పాయింట్స్ నెగిటివ్, నాస్డాక్ 187 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. ఒక సెక్టార్ నెగిటివ్, ఒక సెక్టార్ పాజిటివ్, అది కూడా మిక్స్డ్లో ఉందని మనకు అర్థమైపోతుంది. ఇండియన్ రూపీలో ఏమైనా చేంజెస్ వచ్చినాయని అంటే రూపీ వచ్చేసరికి ప్రెజెంట్ రైట్ నో 95.622 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. రూపీ యాజ్ ఆఫ్ నో ఇప్పటికీ కూడా ఆల్ టైమ్ లో దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మనం వచ్చేసరికి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం ఏమైనా ఉందా అని అంటే ఇప్పటికీ కూడా ఆల్ టైమ్ లో దగ్గర ఉంది కాబట్టి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ సైడ్ ఉంటారని మనకి క్లియర్గా అర్థమవుతుంది. కమోడిటీస్లో క్రూడ్ ప్రైస్ని చెక్ చేసుకుంటే బ్రెంట్ ఆయిల్ ఏమో 108 దగ్గర ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ WTI ఏమో 102 దగ్గర ట్రేడ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో క్రూడ్ ప్రైస్ 108 దగ్గర ఉంది కాబట్టి మార్కెట్లో ఇష్యూస్ ఇంకా సార్ట్ అవుట్ అవ్వలేదని మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, గోల్డ్ USD పరంగా చూసుకుంటే 0.4% పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. సిల్వర్ ఏమో 2.5% పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. గోల్డ్ సిల్వర్కి ఒక అప్డేట్ ఉంది, నేను మీకు తర్వాత సెపరేట్గా గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకునేటప్పుడు చెప్తాను నేను మీకు, ఓకేనా. యాజ్ ఆఫ్ నౌ గోల్డ్ న్యూట్రల్గా ఉంది. క్రూడ్ ఆయిల్ ఏమో $108 దగ్గర ఉంది. గ్లోబల్ మార్కెట్స్ మిక్స్డ్గా ఉన్నాయి. మరి టెక్నికల్గా మార్కెట్స్ని చూసి కనెక్ట్ చేసుకోండి. దానికి దీనికి కనెక్ట్ చేస్తే యాజ్ ఆఫ్ నౌ కంప్లీట్ మిక్స్డ్లో ఉండబట్టే మార్కెట్స్ కూడా మిక్స్డ్లో క్లోజ్ అయినట్టని మీకు డాట్స్ కనెక్ట్ చేస్తే అర్థమవుతున్నాయి లేదా? ఎస్, ఓకే. నా వార్ పరంగా అప్డేట్స్కి వెళ్దాం. వార్ పరంగా అప్డేట్స్ పరంగా చూసుకుంటే ట్రంప్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ మీద అటాక్స్ చేస్తానని మళ్ళీ వార్నింగ్ అయితే ఇచ్చారు. దానికి యూకే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తానని చెప్తున్నారు. ఇదంతా కూడా మార్నింగ్ ప్రీ మార్కెట్లో చెప్పాను కాబట్టి నార్మల్గా చెప్పేస్తున్నాను. డ్రోన్ అటాక్స్, జెట్ వార్షిప్స్ అన్నీ కూడా మిడిల్ ఈస్ట్కి మేము పంపిస్తామని యూకే చెప్తుంది. ట్రంప్ కూడా యుద్ధానికి కానీ అంటే ఒకవేళ కానీ సో ఇరాన్ కానీ అంగీకరించకపోతే మాత్రం మేము కూడా యుద్ధాన్ని మొదలు పెడతామని చెప్పి యుఎస్ వాళ్ళు అయితే మాత్రం అప్డేట్ అయితే ఇస్తున్నారు. సో ఇది అనదర్ పక్క అప్డేట్ అయితే మాత్రం ఉంది. ఇంకో పక్క వచ్చేసరికి ఇరాన్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం వాళ్ళు ఇస్తున్న వార్నింగ్ ఏంటంటే యుఎస్ బేసెస్ మీద అయితే మాత్రం ఎప్పటికైనా మేము అటాక్ చేస్తాం. ఏ సమయంలో అటాక్ చేస్తామని చెప్తున్నారు? యూకే ఇరాన్ మీద అటాక్ చేయడానికి సిద్ధపడుతుంది. తర్వాత యుఎస్ వాళ్ళు కూడా ఇరాన్ మీద అటాక్ చేస్తామని స్టేట్మెంట్ ఇస్తుంది. ఒకవేళ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో షిప్స్ మూవ్ చేయడానికి ప్రయత్నిస్తే ఈ యుద్ధాలు జరగడానికి అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. దానికి ముందుగానే ఇరాన్ ఒక వార్నింగ్ ఇచ్చేసింది, మీరు మా ఆయిల్ ట్యాంకర్స్ మీద కానీ కమర్షియల్ వెజల్స్ మీద కానీ అటాక్ చేస్తే మాత్రం గుర్తుపెట్టుకోండి, మేము మీ మీద కూడా అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈసారి అయితే మాత్రం అటాక్స్ అనేది ఎలా ఉంటుందో తెలుసా? మేము 90% యురేనియంని యూజ్ చేసి న్యూక్లియర్ బాంబ్స్ని యూజ్ చేస్తామని చెప్పారు. ఒకవేళ కానీ న్యూక్లియర్ బాంబ్స్లో 90% యురేనియంని కానీ వాడితే మాత్రం ఏదైనా దేశం మీద కానీ వాళ్ళు ఆ న్యూక్లియర్ బాంబ్ వేస్తే 70-80% డిస్ట్రాయ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. 99% అలా జరగదు. అలా జరిగితే మాత్రం ఇరాన్కి చాలా బిగ్ థ్రెట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో దాన్ని పక్కన పెట్టేద్దాం. బట్ నార్మల్గా అయితే మాత్రం నేను మీకు ఇది చెప్తున్నాను. ట్రంప్ ఈరోజు ఇంకో ట్వీట్ కూడా చేశారు. వెనిజులాని నేను స్వాధీనం చేసుకున్న, యుఎస్లో 51వ రాష్ట్రం కింద వెనిజులాని మేము
మార్క్ చేసుకున్నామని చెప్పి యూఎస్లో ఉన్న మ్యాప్లో వెనిజులాని యాడ్ చేసి ట్రంప్ పోస్ట్ కూడా చేశారు. ట్రంప్ది ఎట్లా ఉందంటే, నేను వచ్చిన తర్వాత యుద్ధాలన్నీ ఆగిపోయి, నేను వచ్చిన తర్వాత హింసాత్మకంగా జరిగే అన్ని సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేయగలిగాను, నేను వచ్చిన తర్వాత యుఎస్ ఎకానమీని బూస్ట్ చేశాను. అంటే కొంతమంది పొలిటీషియన్స్ ఉంటుంటారు కదా, లైక్ కొంతమంది ఎట్లా ఉంటారంటే, నేను లేకపోయినా నా లెగసీ ఆ కంట్రీలో చెప్పుకునేటట్టు ఉండాలి, ఆ స్టేట్లో చెప్పుకునేటట్టు ఉండాలి అని చెప్పేసి అట్లాంటి కైండ్ ఆఫ్ థాట్స్తో ట్రంప్ ముందుకెళ్తున్నారు. కానీ 200% నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ట్రంప్ ఎప్పటికైనా ఓడిపోతారు. ఇరాన్ ఇప్పటికే వార్నింగ్ ఇస్తుంది. ఎందుకంటే నిన్న యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది. యుఎస్ ఇన్ఫ్లేషన్ 3.8%కి వెళ్ళింది. కేవలం క్రూడ్ ప్రైస్ పెరగడం వల్లే ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ పడిందని చాలామంది అనలిస్ట్ చెప్తున్నారు. దీని ప్రకారంగా యుద్ధం అయితే మాత్రం ఫర్దర్గా నెక్స్ట్ లెవెల్కి సీరియస్నెస్ క్రియేట్ చేసే ఛాన్సెస్ అయితే తక్కువ. కానీ ఎందుకు ఆయిల్ పెరిగిపోతుందంటే, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయకుండా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్తో ఆగిపోయింది. అందువల్ల క్రూడ్ పెరిగిపోతుంది. అందుకే నరేంద్ర మోడీ గారు కూడా సీరియస్నెస్ని కన్సర్న్స్ రూపంలో చెప్పారు. ఎప్పటికైనా కానీ మన ఇండియా మీద ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో ఇప్పటి నుంచే మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. కరోనా అలాగే మనం పాండమిక్ సిచ్యువేషన్స్లో ఎలా అయితే అందరం కలిసికట్టుగా ఎదుర్కొన్నామో ఇప్పుడు కూడా ఎదుర్కొందాం. ఇది ఎనర్జీ క్రైసిస్. ఏదో మనకి కోవిడ్ లాంటి ఒక డిసీజ్ అనేది వచ్చి మన ఇండియా మీద పడలేదు. ఇప్పుడు ఎనర్జీ క్రైసిస్ రూపంలో వచ్చింది. చాలా జాగ్రత్తగా మనం అందరం కలిసి ఉండాలి అని చెప్పి బీజేపీ సైడ్ నుంచి నరేంద్ర మోడీ గారు కూడా, అంటే నాట్ బీజేపీ, ఇండియా సైడ్ నుంచి మన ప్రైమ్ మినిస్టర్ కూడా నరేంద్ర మోడీ గారు అయితే మాత్రం ఒక పక్క స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రైసిస్ ఇలా కంటిన్యూ అవ్వడంతో గ్లోబల్ మార్కెట్స్లో కూడా పెద్దగా ఎటువంటి రియాక్షన్ రావట్లే. మార్కెట్స్ ప్రెజెంట్ రైట్ న్యూట్రల్గానే ఉన్నాయి. మరి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, నెక్స్ట్ 48 గంటల్లో మీరు చూడాల్సిన పాయింట్స్లో ట్రంప్ అయితే మాత్రం చైనాకి విజిట్ చేశారు. శుక్రవారం సాయంత్రం అంటే ఫ్రైడే ఈవినింగ్ లోపు చైనాని ఏ రూపంలో అయినా కానీ స్టేట్మెంట్స్ అంటే డిస్కషన్స్ చేసి చైనాని కానీ ఒకవేళ ఒప్పించగలిగితే మేబీ ఇరాన్తోనైతే మాత్రం పీస్ డీల్కి మా యుఎస్ వాళ్ళు ముందుకు వస్తారు, ఇరాన్ వాళ్ళు కూడా వస్తారు. ఇరాన్ని ఇప్పుడు లొంగపరచాలంటే చైనా ఒక్కటే ఉంది. చైనాని మాత్రం ఎటు పరిస్థితుల్లో అయినా కానీ ఒప్పించే విధంగా ట్రంప్ మాట్లాడతారేమో అని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. నేను నిన్న పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో కూడా అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నా. నెక్స్ట్ 48 అవర్స్ చాలా ఇంపార్టెంట్. చైనాని కానీ ఇరాన్కి ఒప్పించే విధంగా కానీ ఒప్పిస్తే, చైనాని ఒప్పించగలిగితే ఇరాన్ ఒప్పేసుకుంటుంది. ఎందుకంటే ఇరాన్కి 60 to 70% రెవెన్యూ చైనానే తీసుకొస్తుంది. వాళ్ళకి వెపన్స్ కూడా చైనానే ఇస్తుంది. చైనా ముందుకు వస్తే ఆబ్వియస్లీ రష్యా కూడా ముందుకు వస్తుంది. ఇంతకుముందు రష్యా కూడా యుద్ధాన్ని ఆపడానికి అవకాశాలు ఉన్నాయని అనేటట్టు మాట్లాడింది. సో అందుకే వీటన్నిటి పరంగా చూసుకుంటే మాత్రం కరెంట్లీ వచ్చేసరికి యుఎస్ రష్యా పరంగా అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ యుఎస్ రష్యా పరంగా అయితే మాత్రం కరెంట్లీ యుఎస్ రష్యాకి చెప్తుంది, చైనా కూడా చెప్తుంది. వీటన్నిటి బట్టి అయితే మాత్రం కరెంట్లీ యుద్ధం పరంగా నెక్స్ట్ 48 అవర్స్లో ఏం జరుగుతుంది అనే క్లారిటీ బట్టి మనకు అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. ఇవి మేజర్గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం. నెక్స్ట్ 48 అవర్స్ మీరు చూడాల్సినవి ఈ 2 అప్డేట్సే. ఒకటి, రష్యా ఎలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ని ఇరాన్ మీద ప్రెజర్ పెట్టబోతుంది, చైనా కూడా ఎలాంటి కైండ్ ఆఫ్ డిస్కషన్స్ ఇరాన్తో చేసి యుద్ధాన్ని సీజ్ ఫైర్ విధంగా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయన్న దాన్ని బట్టి మనకు ఒక క్లారిటీ అయితే మాత్రం వస్తుంది. నా గోల్డ్ పరంగా చూసుకున్నా, బిట్ కాయిన్ పరంగా చూసుకున్నా, సిల్వర్ పరంగా చూసుకున్నా న్యూట్రల్గానే ఉన్నాయి. ఎందుకు? బిట్ కాయిన్ 80,600 దగ్గర ఉంది. ఓకే, స్లోగా బిట్ కాయిన్ కూడా లిటిల్ బిట్ కరెక్షన్ అవడానికి ట్రై చేస్తుంది. గోల్డ్ పరంగా చూసుకుంటే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో గోల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్తో కంపేర్ చేసుకుంటే 0.3% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు సిల్వర్ 0.7% పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. టెక్నికల్గా చూసుకుంటే గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ అన్ని నార్మల్గానే ఉన్నాయి. మరి గోల్డ్ సడన్గా 7% వరకు ఎందుకు ఫ్యూచర్స్లో పెరిగింది? సిల్వర్ ఎందుకు అంతలా పెరిగింది? అండ్ ఎంసెక్స్లో కూడా ఎందుకు అంతలా పెరిగింది? బికాజ్ మన ఇండియన్ గవర్నమెంట్ ఒక అప్డేట్ అయితే మాత్రం తీసుకొస్తుంది. ఆ అప్డేట్ ఏంటంటే, కరెంట్లీ ఇండియన్ గవర్నమెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ని బయట దేశాల నుంచి, ఇతర దేశాల నుంచి బంగారం అండ్ సిల్వర్ కొనకుండా ఉండడం కోసం ఇండియన్ గవర్నమెంట్ 6% విధించిన ఇంపోర్ట్, అంటే లెట్స్ సే ఎగ్జాంపుల్, మీరు 100 రూపాయలు పెట్టి గోల్డ్ బయట దేశంలో కొంటున్నారు అనుకోండి, 6% ట్యాక్స్ ఇండియా కట్టాలి. ఇప్పుడు ఇండియా ఏం చెప్తుందంటే 15% ట్యాక్స్ కట్టమంటుంది. ఎక్కువ ట్యాక్స్ కట్టమని చెప్తే డెఫినెట్గా మన ఇండియా నుంచి గోల్డ్ కొనడం తగ్గిస్తారు. ఇంకోటి ఏంటో తెలుసా, సెస్ కూడా పెంచారు. దీనివల్ల గోల్డ్ కొనడం తగ్గించారనుకోండి, ప్రపంచం మొత్తం మీద గోల్డ్ కొనాలంటే డాలర్ రూపంలో మార్చి కొనాలి. మన ఇండియన్ రూపాయిని డాలర్ రూపంలో మార్చి మనం కొనుక్కోవాలి. మరి అలా కొనుక్కునేటప్పుడు డెఫినెట్గా ఇండియన్ రూపీ వీక్
వీక్ అవుతుందా లేదా? కరెన్సీ ఎక్స్చేంజ్ చేసినప్పుడు రూపీ యొక్క డాలర్ డిమాండ్ పెరిగి రూపీ అనేది వీక్ అయిపోయి మోస్ట్లీ రూపీ అనేది ఇంకా 94, 95, 96, 97కి వెళ్ళిపోతుంది. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు మొన్న వచ్చేసరికి లాక్డౌన్ అని ఇండైరెక్ట్గా ఎనర్జీ క్రైసిస్ గురించి చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా రిస్ట్రిక్ట్ చేయడం కోసం. ఎందుకంటే మన ఇండియాలో ఇది సమ్మర్ అన్నాక ప్రతి ఒక్కరికి కూడా మీకు తెలిసిన రిలేటివ్స్లో ఒక్కరైనా కానీ పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఒక్కరైనా ఇంట్లో ఫంక్షన్లు చేసుకుంటారు. దీనికోసం బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఈ బంగారాన్ని ఎక్కువగా డిమాండ్ పెరగకుండా ఉండాలి అని అంటే ఇండియాలోనే దాన్ని స్టాప్ చేయాలని చెప్పి, అంటే ఇండియా నుంచి వేరే దేశం దగ్గర నుంచి కొనుక్కోకుండా ఆపాలని చెప్పి 15% ఇంపోర్ట్ టారిఫ్స్ని పెంచి సెస్ కూడా పెంచడంతో గ్లోబల్ పరంగా డిమాండ్ గోల్డ్లో పెరగకపోయినా చాలామంది ఇండియాలో లోకల్లో గోల్డ్ ప్రైజెస్ని పెంచేశారు. అందువల్ల ఎంసీఎక్స్ ప్రైజెస్ పెరిగిపోయినాయి ఒకేసారి లోకల్లో డిమాండ్ పెరగడంతో. ఇంకోటి ఫిజికల్గా గోల్డ్ కొనడానికి అవకాశం చాలా తక్కువ ఉండడంతో, ఎందుకంటే ప్రైజులు పెరిగిపోతున్నాయి కదా, అందువల్ల చాలామంది గోల్డ్ ఈటీఎఫ్స్ని గోల్డ్ బీస్ని కొనడం మొదలుపెట్టారు. అందుకే గోల్డ్ ఈటీఎఫ్స్ గోల్డ్ బీస్లో డిమాండ్ పెరిగిపోయింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్లో చూసుకుంటే ఎక్కడ కూడా ఆ చేంజ్ రాలే. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ నేను డెల్టా ఎక్స్చేంజ్లో కూడా చెక్ చేసినప్పుడు గోల్డ్ అయితే మొత్తం లాస్ట్ 24 అవర్స్లో 0.4% ఇంకా నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. ఎక్కడ కూడా అంత పాజిటివ్గా రాలేదు. మరి అక్కడ అంత పాజిటివ్గా రాలేనప్పుడు ఇక్కడ ఎందుకు ఇంతలా రియాక్ట్ అయిందంటే కారణం ఇదే అనేది నేను సెర్చ్ చేసినప్పుడు నాకు అర్థమైంది. ఇండియాలో ఇక మీద కానీ గోల్డ్ కొనేటప్పుడు, సిల్వర్ కొనేటప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు తీసుకొచ్చిన అప్డేట్ బట్టి ఇంకా రేట్లు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ఈ వార్ ఇష్యూస్ సార్ట్అవుట్ అయిన తర్వాత మనం గోల్డ్కి అయితే మొత్తం కొంచెం పాజిటివ్గా మూమెంటం చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది నేను చెప్పగలిగే అప్డేట్ అయితే మాత్రం. ఓకే, క్లియర్ కట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నా. గోల్డ్ సిల్వర్లో ఇలాంటి స్పైక్స్ని మీరు మిస్ అవ్వాలనుకుంటే ఇప్పుడు ఎంసీఎక్స్లో చాలామంది గోల్డ్ని షార్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సడన్ స్పైక్ వల్ల వాళ్ళ స్టాప్ లాస్ హ్యూజ్ వేలో హిట్ అయ్యే ఉంటుంది, లేదా హ్యూజ్ లాస్లో వెళ్ళే ఉంటారు. అట్లాంటి కైండ్ ఆఫ్ లాసెస్ని మీరు పక్కన పెట్టుకోవాలనుకుంటే ఇంటర్నేషనల్ గోల్డ్లో, ఇంటర్నేషనల్ సిల్వర్లో, బిట్కాయిన్లో ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ పెడుతున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి డెఫినెట్గా 24/7 ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సేమ్ టైం విత్ లివరేజ్ మీరు ట్రేడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎక్స్పైరీ కూడా మీకు ఉండదు. ఇది మేజర్గా నా సైడ్ నుంచి అయితే మాత్రం నేను ఇవ్వగలిగిన అప్డేట్. నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఫస్ట్ వన్ ఈరోజు మార్పోడం ఫైనాన్స్, ముతూట్ ఫైనాన్స్ అండ్ సేమ్ టైం సమ్ అదర్ గోల్డ్ రిలేటెడ్ కంపెనీస్ పెరిగిపోయినాయి. లోకల్లో గోల్డ్ ప్రైస్ పెరిగిపోతే వీళ్ళు లోన్ అయితే మాత్రం ఎక్కువ ఇచ్చుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ స్టాక్స్లో ఆ పాజిటివ్ మొమెంటం అయితే మాత్రం మనం చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ ఇక్స్గో కంపెనీ ఈరోజు హయ్యర్ సైడ్ మూవ్ అయింది. ఇక్స్గో ఏం చెప్తుందంటే నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రెజెంట్ రైట్నో అబ్రాడ్ని ట్రావెల్ చేయొద్దని చెప్పారో మాకు నిజంగానే బుకింగ్స్ ఇంటర్నేషనల్ పరంగా తగ్గుతాయి, కానీ మేము ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మీద బుకింగ్స్ మీద మాత్రమే ఆధారపడలేము. డొమెస్టిక్ ఫ్లైట్స్లో మా బిజినెస్ ఉంది, రైల్వే టికెట్స్ మీద మా బిజినెస్ ఉంది, లోకల్ బస్సెస్ మీద మా బిజినెస్ ఉంది. ఇక్స్గోలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్ని మేము ప్రెజెంట్ రైట్నో రన్ చేయగలుగుతున్నాం. మేము వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇక్స్గో పాజిటివ్ కామెంట్ చేయడంతో ఈరోజు ఇక్స్గో కంపెనీలో హయ్యర్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మేక్ మై ట్రిప్ కంపెనీలో కూడా మనం పాజిటివ్ సైడ్ మూమెంటం చూడడానికి కారణాలు అయితే మాత్రం అదే. నెక్స్ట్ వన్ బెర్జర్ పెయింట్ కంపెనీ ఈరోజు ఒకనొక టైంలో హయ్యర్ సైడ్ మూవ్ అవడానికి ట్రై చేసింది, కానీ స్లోగా ప్రాఫిట్ బుకింగ్ మూవ్ అవుతూ స్టిల్ పాజిటివ్ సైడే క్లోజ్ అయింది. దానికి కారణాలు బెర్జర్ పెయింట్ కంపెనీ 2704 crores పాజిటివ్ సైడ్ రెవెన్యూ ఇస్తే లాస్ట్ టైం కన్నా ఈసారి అయితే మాత్రం 2868 crores హయ్యర్ సైడ్ ఇచ్చింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 16% నుంచి 17% అయితే పెంచితే 263 crores నుంచి 335 crores బాటమ్ లైన్ కూడా ఇంప్రూవ్ అవ్వగలిగింది. టాప్ లైన్, బాటమ్ లైన్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇంప్రూవ్ చేయగలగడంతో బెర్జర్ పెయింట్ కంపెనీలో మనం హయ్యర్ సైడ్ మూమెంటం అయితే మాత్రం చూడగలిగాం. డెక్సాన్ టెక్నాలజీ కంపెనీలో ఈరోజు మోర్ దెన్ 7% అప్ సైడ్ మూమెంటం చూడగలిగాం. ఫస్ట్ వన్ డెక్సాన్ టెక్నాలజీ నెంబర్స్ పరంగా చూసుకుంటే లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి తగ్గిందండి. 465 నుంచి 298 crores ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 4% వచ్చింది, కానీ బాటమ్ లైన్ డిక్లేర్ అయింది కదా, అందులో అదర్ ఇన్కమ్లో 265 crores కనపడుతున్నాయి. దాన్ని పక్కన పెట్టేస్తే నెంబర్స్ కొంచెం పాజిటివ్గానే వచ్చాయని అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే డెక్సాన్ టెక్నాలజీ నెంబర్స్ కొంచెం వీక్గానే వస్తాయని ముందుగానే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుందని కూడా చెప్తున్నారు. గోల్డ్మ్యాన్ సాచ్ వాళ్ళు ఈ కంపెనీ మీద ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ పక్కన పెడితే బాటమ్ లైన్ అయితే మాత్రం ఇన్ఫ్యాక్ట్ వీళ్ళకి అదర్ ఇన్కమ్ని పక్కన పెట్టిన నెంబర్ అయితే మాత్రం అనుకునేటట్టు
టార్గెట్ రాలేదు కాబట్టి మేము ఈ కంపెనీ మీద సెల్ టార్గెట్ని ఇస్తూ 790కి తగ్గిస్తున్నామని కూడా డిక్సాన్ టెక్నాలజీ మీద చెప్తున్నారు. మరి ఎందుకు పాజిటివ్ సైడ్ మూవ్ అయిందంటే వీళ్ళు వివోతోని జాయింట్ వెంచర్ కుదుర్చుకోబోతున్నారు. వివో అనేది మన ఇండియన్ బ్రాండ్ కాదు, కానీ డిక్సాన్ టెక్నాలజీ వాళ్ళు వివో తోటి జాయింట్ వెంచర్ తొందరలోనే కుదుర్చుకోబోతున్నాం అనేటట్టు డిక్సాన్ టెక్నాలజీ వాళ్ళు ఇంటర్వ్యూలో పాస్ చేశారు ఈ న్యూస్ని. అందువల్ల డిక్సాన్ పెరిగిపోయింది. అందుకు మోటిరోలా ఒస్వాల్ వాళ్ళు ఆ రెండింటి మధ్య కానీ జాయింట్ వెంచర్ కానీ స్టార్ట్ అయితే 33% CAGR నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కనపడుతుందని, 2028కి 36% CAGR కనపడుతుందని డిక్సాన్ టెక్నాలజీ వాళ్ళ మీద మోటిరోలా ఒస్వాల్ వాళ్ళు పాజిటివ్గా కామెంట్ చేయడం జరిగింది. టాటా పవర్ కంపెనీ స్టార్టింగ్ ఏమో గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది. యాక్చువల్గా టాటా పవర్ కంపెనీలో కూడా బేసిక్గా ఎర్నింగ్స్లో కూడా అంత పాజిటివ్ మూమెంటం కనిపించలే. ఎందుకంటే లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే 17,096 నుంచి 14,900కి డిక్లైన్ అయింది. 1306 నుంచి 1416కి అయితే మాత్రం నెంబర్ బాటమ్ లైన్లో ఇంప్రూవ్ అయింది. 18% నుంచి 17% డ్రాప్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కొంచెం డిక్లైన్ అయింది. టాప్ లైన్ డిక్లైన్ అయింది. బాటమ్ లైన్ వచ్చేసరికి ఫ్లాట్లో వచ్చింది. టాటా పవర్ కంపెనీ మీద అయితే మాత్రం కొంతమంది బ్రోకింగ్ ఏజెన్సీ కంపెనీస్ అయితే మాత్రం వాళ్ళ టార్గెట్స్ని కూడా రెడ్యూస్ చేశారు. నువామా వాళ్ళు డౌన్గ్రేడ్ చేశారు. 390కి అయితే మాత్రం డౌన్గ్రేడ్ చేయడం జరిగింది. లాస్ట్ టైం 388కి అయితే మాత్రం ఇచ్చారు. ఈసారి అయితే మాత్రం లిటిల్ బిట్ రెడ్యూస్ చేయడం అయితే మాత్రం జరిగింది. సో టాటా పవర్ మీద వాళ్ళు కొంచెం రెడ్యూస్ చేయబట్టి స్టాక్లో డిక్లైన్ అయితే చూడగలిగాం. టొరెంట్ పవర్ మీద మార్జిన్ గైడెన్స్లో కూడా మేనేజ్మెంట్ గైడెన్స్ ఇచ్చేటప్పుడు కూడా పెద్ద పాజిటివ్ అప్డేట్స్ కూడా ఏమి ఇవ్వలే. అందువల్ల టొరెంట్ పవర్లో కూడా డిక్లైన్ చూసాం. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ ఎర్నింగ్స్ పరంగా చూసుకున్నా లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా డిక్లైన్ అయింది. అండ్ సేమ్ టైం వచ్చేసరికి అదర్ ఇన్కమ్ పక్కన పెట్టేస్తే స్టిల్ మీరు ఇక్కడ చూడండి 1077 crore నుంచి 331 crore డిక్లైన్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 18% ఉంటే 6,456 crore నుంచి 6,406 crore అయితే మాత్రం న్యూట్రల్గా వచ్చింది. టాప్ లైన్ న్యూట్రల్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ న్యూట్రల్, బాటమ్ లైన్ హెవీగా డిక్లైన్ అయింది. అందువల్ల స్టాక్ డిక్లైన్ అయింది అవ్వడం మనం చూసాం. క్వార్టర్లో కూడా డిక్లైన్ అవ్వడం చూసాం. మేనేజ్మెంట్ గైడెన్స్ కూడా అంత పాజిటివ్గా రాలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ టొరెంట్ పవర్ మీద బ్రోకరేజ్ కంపెనీస్ కూడా సెల్ టార్గెట్ ఇచ్చారు. అందువల్ల ఈ స్టాక్లో హెవీగా ఫాల్ అయితే చూసాం. ఎంటా టెక్నాలజీస్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. అండ్ లిటరల్లీ ఎంటా టెక్నాలజీస్ ఆర్డర్ బుక్ విన్ అవ్వడం చాలా వరకు స్టాక్లో బిగ్ మూమెంటం చూసాము. అండ్ రిజల్ట్స్ అయితే మాత్రం ఎస్టిమేటెడ్ నెంబర్స్ని బీట్ చేసి వచ్చినాయి. టాప్ లైన్ 183 crore నుంచి 306 crore వెళ్ళింది. అండ్ 19% నుంచి 20% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్కి వెళ్తే 14 crore నుంచి 44 crore వెళ్ళింది. టాప్ లైన్, బాటమ్ లైన్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవడంతో ఎంటా టెక్నాలజీ కంపెనీలో మనం హయ్యర్ సైడ్ మూమెంటం చూడగలిగాం. డాక్టర్ రెడ్డిస్ కంపెనీ కొంచెం న్యూట్రల్గా మూవ్ అయింది. ఈ కంపెనీ మీద చాలా రేటింగ్ ఏజెన్సీస్ డిఫరెంట్ టార్గెట్స్ని రిలీజ్ చేసినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ ఎర్నింగ్స్ పరంగా చూసుకుంటే టాప్ లైన్ మంచి ఇంప్రూవ్మెంట్ కనిపించింది. 21,545 నుంచి 33,700కి వెళ్ళింది. బాటమ్ లైన్ ఏమో 2,182 crore నుంచి 4,158కి వెళ్ళింది. 17% నుంచి 19% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా పెరిగింది. ఇవన్నీ చూసుకుంటే డాక్టర్ రెడ్డిస్కి కొంచెం పాజిటివ్గానే మనం తీసుకోవచ్చు. కానీ ఈ కంపెనీ మీద సిటీ వాళ్ళు అయితే మాత్రం సెల్ రికమెండేషన్ ఇస్తూ 1,070కి అయితే మాత్రం రెడ్యూస్ చేశారు. మోర్గన్ స్టాన్లీ వాళ్ళు ఈక్వల్ వెయిట్ ఇస్తూ 1215కి టార్గెట్ ప్రైస్ని రెడ్యూస్ చేస్తూ వచ్చారు. జెఫ్రీస్ వాళ్ళు అండర్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ 1,040కి ఇచ్చారు. అందరూ కూడా కొంచెం అండర్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ రావడంతో ఈ స్టాక్లో డిక్లైన్ అయితే మాత్రం మనం చూడగలిగాం. హిందీ పెట్రో కంపెనీ యొక్క ఎర్నింగ్స్ వచ్చినాయి. హిందీ పెట్రో ఎర్నింగ్స్ పరంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ కంపెనీ లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి నెంబర్స్ అయితే మాత్రం టాప్ లైన్లో అప్రాక్సిమేట్లీ 4.5% ఇంప్రూవ్ వచ్చింది. కానీ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 5% నుంచి 8%కి వెళ్ళింది. బాటమ్ లైన్ 3,415 crore నుంచి 6,065 crore ఇంప్రూవ్ అవడం జరిగింది. సో అందువల్ల హిందీ పెట్రో కంపెనీలో ఒకేసారి హయ్యర్ సైడ్ మూమెంటం అయితే మాత్రం మనం చూడగలిగాం. ఇన్ఫ్యాక్ట్ పిఎఫ్సి ఎర్నింగ్స్ కూడా వచ్చినాయి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎర్నింగ్స్ పరంగా లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి న్యూట్రల్గానే వచ్చినాయి. బాటమ్ లైన్ పరంగా చూసుకుంటే న్యూట్రల్గానే వచ్చినాయి. ఫైనాన్షియల్ మార్జిన్ మాత్రం 36% నుంచి 39% వెళ్ళింది. ఎసెట్ క్వాలిటీ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. అందువల్ల పిఎఫ్సి కంపెనీలో కొంచెం హయ్యర్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే ఐ హోప్ క్లియర్ కట్గా నేను మీకు చెప్పిన న్యూస్ అప్డేట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye-bye.